హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఇంట్రో ఏం లేదు, తీయలేదు యాక్చువల్గా. అయితే ఇంకా రోజు ఫుల్ బిజీ ఉండే, ఇంకా నైట్ 2 hours అంతే పడుకున్నాము. 8 కల్లా మంగళస్నానం స్టార్ట్ అయిపోయింది. లేట్ అయిపోవద్దు ఫంక్షన్కి అని చెప్పి ఇంకా త్వరగా చేసేస్తున్నామని ఇక్కడ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు. బ్రూస్లీ హాఫ్ సారీ అమ్మ ఇక్కడ హైదరాబాద్లో తీసుకుంది, ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, తనకు బాగా సెట్ అయింది. అండ్ తను వేసుకున్న సెట్ అంతా బేగం బజార్లో తీసుకున్నాము, అదొక 250 పడింది. మా అక్క హాఫ్ సారీ కూడా ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నది, అది ఒక 1200-1300లో వచ్చింది, చాలా బాగుంది. అండ్ హాఫ్ సారీ వచ్చేసి ఇక్కడ శారీ తీసుకొని స్టిచ్ చేయించింది. ఓనీ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాము. ఓనీ వల్ల మొత్తం లంగవనే హైలైట్ అయిపోయింది, నాకు బాగా నచ్చింది. ఇది మా ఫ్యామిలీ ఫోటో, అందరం మంచిగా ఇట్లా ఫొటోస్ క్యాండిడ్ పిక్చర్స్ అలా దిగుతున్నాము. స్క్రీన్ మీద కనిపించేది బ్రూస్లీ వాళ్ళ మావయ్య అండ్ అత్తయ్య, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అలా దిగారు. అండ్ ఇక్కడ అందరం ఇంకా ఫొటోస్ మంచిగా దిగుతున్నాము, అందరం కలిసి ఇంకా ఎంజాయ్ చేసాము అసలు మంచిగా హల్దీ అనేది. ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి అసలుకి. పక్కన వంట జరుగుతుంది, ఇక్కడ మేము అందరం ఇట్లా ఫొటోస్ అన్నీ దిగుతున్నాము, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఇవి ఐఫోన్లో తీసినాయి. ఇప్పుడు నేను వ్లాగ్ షూట్ చేసిందంతా iPhone 15లో తీసాను. మంచిగా కెమెరాలో వచ్చినట్టు వస్తున్నాయి ఫొటోస్ అన్నీ అసలుకి. దాని తర్వాతకి ఇంకా అందరము ఇంకా పసుపు రాసేసుకున్నాము ఫేస్కి, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళకి పసుపు ఫుల్గా రాసేసారు. దాని తర్వాతకి మేము ఫుల్గా డ్యాన్స్లు వేసాము అసలుకి. అండ్ అమ్మ చూసారు ఎంత ఎట్లా ఎగురుతుందో, ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది అసలుకి. ఇట్లా వాటర్ పోస్తూ మంచి ఇట్లా ఫొటోస్లో బాగా వస్తాయి కదా ఇవన్నీ పిక్చర్స్. ఇక నేను విజిల్ కూడా వేస్తున్నాను, నాకు విజిల్ కూడా వచ్చి వేయడము, బాగా నేర్చుకున్న విజిల్ వేయడం అసలుకి. అండ్ ఇక్కడ అందరం బిందెలు పట్టుకొని ఇంకా ఫొటోస్ అలా దిగుతున్నాము. నాకు కూడా ఒక బిందె ఇచ్చారు. నేనైతే ఇక్కడ ఫుల్ పసుపు రాసేసాను, మావయ్య ఇంకా మావయ్య మాకు కూడా రాస్తున్నాడు. ఆ మూమెంట్స్ మంచిగా అనిపించినాయి నాకైతే అసలుకి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంట్లో ఇది ఫస్ట్ ఫంక్షన్ అయ్యేసరికి ఇంకా ఫుల్ అందరూ చుట్టాలందరూ వచ్చారు అసలుకి. మంచిగా గ్రాండ్గా చేసాము అసలుకి. అందరు అక్కడ బాగా చేశారు అని అంటున్నారు. కెమెరామ్యాన్ కూడా చాలా బాగా చేస్తున్నారండి మీరు ఈ హల్దీ ఫంక్షన్ అనేది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నారు. దాని తర్వాతకి ఇంకా ఏ ఫంక్షన్ ఉన్న డీజే లేకపోతే కష్టం కదా, సో ఇంక ఇక్కడ పాటలు పెట్టేశారు ఫుల్. ఇక్కడ నేను ఏం పాటకి వేస్తున్నాను అంటే గోదావరి గట్టు మీద అనేసి ఆ పాటకు డ్యాన్స్ వేస్తున్నాను. ఇంకా మంచిగా ఫుల్ డీజే పెట్టేసరికి ఇంకా మావయ్య మేమందరం ఫుల్ డ్యాన్స్లు వేసాము అసలుకి. అలా 2.5 hours మంచిగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాతకి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. బ్రూస్లీలో రెడీ అయింది. అమ్మ ఇక్కడే హైదరాబాద్లోనే తీసుకుంది శారీ, ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాము ఆ శారీ అనేది. ఫంక్షన్ వ్లాగ్ ఎక్కువ ఏం తీయలేదు, నేను స్టేజ్ మీద ఉన్నాను, సో వీడియోస్ ఎవరు తీయలేదు. ఇంకంటే ఇలా రెడీ అయిపోయాను నేను. నేను నా శారీ కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్నాను. నాకు ఇలాంటి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. హాయ్ గాయ్స్, ఇది నా ఓటీటీ. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఇంకా బాయ్ చెప్తున్నారు. ఇంకా మేము లంచ్ చేసేస్తున్నాం, నానమ్మ ఇక్కడ బాయ్ చెప్తుంది మాకు. దాని తర్వాత లంచ్ స్టార్ట్ అయిపోయింది. లంచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 4కి అలా చేసాం మేము. ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుల్గా పెట్టారు. మేము తిందాం అనుకునేసరికి ఆల్మోస్ట్ చాలా అయిపోవచ్చినాయి. అండ్ అయినా కానీ చాలా బాగుంది ఫుడ్ అయితే, అందరూ చాలా బాగుంది అన్నారు. నాకైతే ఫేవరెట్ డబుల్ కా మీట్ అయితే చాలా చాలా నచ్చింది అసలుకి. టేస్ట్ చాలా బాగుంది.
నెక్స్ట్ డే గైస్ ఇంకా మార్నింగ్ లేచాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. టెర్రస్ మీద నుంచి మంచిగా కనిపిస్తుంది. ఫుల్ స్నో ఉంది. మస్తు ఉంది అసలు వ్యూ అయితే. ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. చూసారా ఫుల్ ఫాగ్ వస్తుంది అసలుకి. దాని తర్వాత నేను బన్నీ కలిసి పాలు తీసుకొద్దామని చెప్పి కేంద్రంకి వచ్చాము. రోడ్ అంతా ఫుల్ ఫాగ్ ఉంది అసలు. టైం వచ్చి 7:30 అవుతుంది, అయినా కానీ ఫుల్ ఫాగ్ ఉంది. ఇప్పుడు చూపించే పొలం వచ్చేసి మా మామయ్యలది. చెప్తున్నాడు బన్నీ ఇది మన పొలమే అక్క అని. సో అది మీకు చూపిస్తున్నాను. ఇలా వీడియోస్ తీస్తుంటే చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తుకొచ్చినాయి మంచిగా. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి చిన్నప్పుడు అక్కడ వాటర్ చెరువు ఉండేది. ఆ చెరువులో దిగి ఫుల్ ఆడుకునే వాళ్ళం, ఫుల్ స్నానాలు చేసేవాళ్ళము. ఇప్పుడు అదన్నీ గుర్తుకొచ్చినాయి. దాని తర్వాత నేను రెడీ అయిపోతున్నాను. ఇక్కడికి నేను పెనుమూడు రేవు దగ్గరికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోతున్నాను. ఇక్కడ పెనుమూరు రేవు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చేపలు పడుతున్నారు. ఇది 400కి అమ్మేశారు. ఇది ఏం చేపో చెప్పండి. దాని తర్వాతకి ఒక ప్లేస్కి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడ ఫొటోస్ ఏమైనా దిగుదామని చెప్పి, కానీ అక్కడ ప్లేస్ అంత మంచిగా అనిపించలేదు. దాని తర్వాతకి అక్కడ నుంచి వెళ్ళిపోయాము. దాని తర్వాతకి ఇంకా పడవ ఎక్కుదామని చెప్పి ఇంక వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా అడిగాము పడవ ఎంత అని అంటే, ఇక్కడ కాదు వేరే ప్లేస్కి వెళ్ళండి అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. దాని తర్వాతకి ఎండ అయితే ఫుల్ ఉంది అసలుకి. మేము వెళ్ళిన ఫిబ్రవరిలో అయినా ఫుల్ ఎండ ఉంది. దాని తర్వాత ఒక కోకోనట్ వాటర్ తాగేసాము. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయాము అసలు. ఇంకా పడవ ఎక్కుతామని చెప్పి ఇంకా ప్లేస్కి వెళ్ళిపోయాము. బ్యాక్ సైడ్ ఉన్న అంకులే పడవ నడిపించేది. పర్ పర్సన్ 100 అన్నట్టున్నాడు. ఇంకా మేము ఎక్కేసాం పడవ. 100 రూపీస్ రైడ్ అయినసరికి ఇంకా మంచిగా ఒక 2 అవర్స్ మంచిగా రైడ్ ఎంజాయ్ చేసాము. మేము యాక్చువల్గా చాలాసేపు ఉన్నాము. ఫస్ట్ మేము ముగ్గురం వెళ్ళాము. దాని తర్వాతకి మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారు. అలా మంచిగా ఒక 2 అవర్స్ వాటర్లో అలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాతకి ఇంకా మిగతా గ్యాంగ్ జాయిన్ అయిపోయింది. అలా ఇంకా ఫ్యూ అవర్స్ బోట్ రైడ్ ఎంజాయ్ చేసి ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా 2 అవర్స్ ఉన్నాము ఈజీగా. దాని తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. కానీ ఫుల్ ఎండ అయితే బాగుంది. ఫుల్ ట్యాన్ అయిపోయాము అసలుకి. చూడండి ఒక్కొక్క లైన్ స్టిల్ ఇస్తున్నారు అసలు అక్కడ. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది పెనుమూడు రేవు. మీరు కూడా ఈసారి వెళ్తే ట్రై చేయండి ఒకసారి. ద వ్యూ వాజ్ అమేజింగ్ గైస్. దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా అక్క మాకు కొన్ని శారీస్ తీసుకుంది. సో ఇవి చూపిస్తుంది. ఈ శారీ మా అక్కకి. అండ్ దాని తర్వాత ఇంకా మా అన్నయ్య వెళ్ళి చెరుకులు తీసుకొచ్చాడు. చెప్పాం కదా చిట్టన్నయ్య వాళ్ళ ఇంటికాడ చెరుకులు ఉన్నాయంటే ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చాడు అన్నయ్య. సో ఇంకా అవి అన్నయ్య ఇక్కడ మాకు చూపిస్తున్నాడు చెరుకులు తీసుకొచ్చాడని చెప్పి. సూపర్. మీకోసం కష్టపడి నేను మా 3 ఎకరాల పొలంలో నుంచి కోసుకొచ్చా.
ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ టైంకి అమ్మ ఫుల్ నాన్ వెజ్ చేసింది. పీతల్ కర్రీ, ఫిష్ కర్రీ, మటన్ అవన్నీ చేసింది. ఇంకా సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా లంచ్ టైం అయిందని. దాని తర్వాత ఇంకా మేము ఫోటో సెషన్ పెట్టుకున్నాం. అందరం ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని. ఈ గ్రూప్ ఫోటో చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఫోటో అందరం ఇట్లా మంచిగా దిగినాము. ఇంకా మీరు కూడా చూడండి, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం అసలుకి గ్రూప్ ఫొటోస్కి వీటికి. కానీ అందరూ ఫుల్ చిల్ అయ్యారు అసలుకి. యాక్చువల్గా వాళ్ళకి నేను యూట్యూబ్లో పెడతాను వాళ్ళకి తెలియదు, జస్ట్ ఏదో వీడియోస్ తీసుకుంటున్నానని తెలుసు. సో ఇంకా వాళ్ళు కూడా వీడియో చూసుకున్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా కొరియన్ స్టైల్లో స్టిల్స్ ఇస్తున్నారు చూడండి మీరు కూడా. ఇంకా మామయ్య, అత్తయ్య, అమ్మ, బద్రి అండ్ మా మరదలు కలిసి ఇంకా మంచి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నేను మా మామయ్యతో వీడియో తీసుకుంటున్నాను. నేను ఊరికే ఒక కెమెరా ఆన్ చేస్తుంటే మా మామయ్య వచ్చి ఎందుకు కెమెరా ఆన్ చేస్తా అని చెప్పి ఫోటోలు అసలు తీసుకోవట్లేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలని చెప్పి ఇక్కడ మా అక్క శారీ పెడుతుంది నాకు. సో నాకైతే శారీ అయితే చాలా నచ్చింది. మీరు కూడా చూడండి, నాకు స్కై బ్లూ కలర్ శారీ, మా అక్కకి పీచ్ కలర్ శారీ ఇచ్చారు. అండ్ మనీ కూడా పెట్టాడు మావయ్య. ఇంకా దాని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మావయ్య మా కోసం బిర్యానీ తీసుకొచ్చాడు. బాగుంది బిర్యానీ టేస్ట్ అయితే. మేము ఇక్కడ కూడా లేట్ వచ్చాము ట్రైన్ జర్నీకి. ఇంకా నైట్ అంతా ఇంకా జర్నీ చేసి ఇంకా సికింద్రాబాద్ దిగేసాము. సో ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ లైఫ్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.